హలో, వెల్కమ్ టు లేఖ్యా టాక్స్. అందరికీ నమస్తే అండి. అందరూ సేఫ్గా క్వారంటైన్ చేస్తూ ఇంట్లోనే ఉంటున్నారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలో అయితే నేను ఇన్స్టెంట్గా ఇడ్లీ అండ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందైతే పల్లి చట్నీ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ఒక మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, మీరు ఎంత కారం తింటారో మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అలాగే ఆల్రెడీ వేపి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసుకుని కొంచెం వాటర్, అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి. నేను పొట్టు తీయకుండానే వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం ఫైబర్ కూడా యాడ్ అవుతుంది చట్నీకి అన్నట్లు నేను పొట్టు తీయట్లేదు. మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చండి. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు కాకుండా ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చేసుకున్న చాలా బాగుంటుంది. సో వాటర్ వేసుకుని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. అండ్ దీంట్లో తాలింపు వేసుకున్నానంటే ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. నేను దీంట్లో చింతపండు అయితే వేయట్లేదండి, ఎందుకు అంటే చింతపండు మంచిది కాదు కాబట్టి నేను నా రెసిపీస్లో వాడటం చాలా మట్టుకి తగ్గించేసానండి. ఎప్పుడైనా అవసరం ఉంటే కానీ నేను వేయట్లేదు. ఇంకా అవసరం ఉంటే నిమ్మరసం పిండుతున్నాను, కానీ చింతపండు అయితే 99% మానేశాను. అండ్ చింతపండు వేస్తే కొంచెం కారము, ఉప్పు, అలాగే పంచదార కూడా వేయాల్సి వస్తుంది. సో నేను వేయడం మానేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత చట్నీలో వేసేస్తే అయిపోతుందండి. చట్నీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుంది, చూసారా? నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు ఇంట్లో వేపిన పల్లీలు రెడీగా పెట్టుకోవడం అనేది చాలా మంచి ఐడియా అండి, ఎందుకంటే పిల్లలకి స్నాక్గా కూడా ఇవ్వడానికి బాగుంటుంది కదా. నేనైతే ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి. సో నాకు చట్నీ చేయడానికి బాగుంటుంది, స్నాకింగ్ కూడా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది, చూసారా? అండ్ ఇప్పుడు ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ కూడా నార్మల్ ఇడ్లీ కన్నా హెల్దీ అండి, ఎందుకంటే నార్మల్ ఇడ్లీలో కొంచెం ఇడ్లీ రవ్వ వాడతాం కదా, అంటే బియ్యం రవ్వ, కొంచెం షుగర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సూజీ బొంబాయి రవ్వతో ఈ ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి బొంబాయి రవ్వలో అంత షుగర్స్ ఉండవండి. డయాబెటిక్ పేషెంట్స్కి, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా మంచిది. అండ్ చూసారా ఎంత మెత్తగా స్పాంజ్లా ఉన్నాయో. ఈ ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎవరికైనా చెప్తే కానీ తెలీదు ఇది బొంబాయి రవ్వతో చేసిన ఇడ్లీ అని, అంత బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకుంటున్నానండి. మీరు కావాలంటే 1 కప్పు పెరుగు బదులు ఆ పెరుగు ఎక్కువగా లేకపోతే కొంచెం పెరుగులో మజ్జిగ, అంటే బటర్ మిల్క్ లాగా నీళ్లు కలుపుకుని అలా కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. సో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని అరగంట సేపు నాననివ్వాలండి. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మరీ గట్టిగా ఉంది కాబట్టి నానిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుతున్నానండి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. నానిన తర్వాత పిండి కొంచెం గట్టిపడుతుందండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ లేదా అంతకంటే తక్కువ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఎలా అంటే అలా కలిపేయకూడదు, అలా కలిపేస్తే ఇడ్లీలు సరిగ్గా రావండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. స్లోగా అలా కలుపుతూ ఉంటే మనకి పిండి రెడీ అయిపోతుంది. వెంటనే ఇడ్లీ వేసేసుకోవచ్చు. చూసారా, ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని నీళ్లు పోసుకుని మరిగించుకోవాలండి. అంటే ప్యాన్ కానీ లేకపోతే ఇడ్లీ కుక్కర్ అయినా ఏదైనా ఓకే. నేనైతే ప్యాన్ పెట్టి వాటర్ పోసి మరగనిస్తున్నానండి. రోలింగ్ బాయిల్ అవుతూ ఉండాలి. సో ఈలోపు నేను ఇడ్లీ ప్లేట్ రెడీ చేసుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్లో 1 డ్రాప్ ఆయిల్ వేసుకుని ఆ మోల్డ్స్లో బ్రష్తో గ్రీస్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది అంటుకోకుండా చాలా స్మూత్గా, సాఫ్ట్గా వచ్చేస్తుంది. సో ప్లేట్ నేను ఈ ఇడ్లీ పిండితో ఫిల్ చేసేసుకుంటున్నానండి. చేసేసుకుని ఇప్పుడు రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్ ఉంటుంది కదా, అప్పుడు స్టవ్ ఫ్లేమ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
అలా హై ఫ్లేమ్లో ఉంచకూడదండి. ఇడ్లీ గట్టిగా వస్తుంది, సాఫ్ట్గా స్మూత్గా రావు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుందండి. అండ్ ఒక 5 నిమిషాలు మనం చల్లారనిచ్చి తీసామంటే ఇడ్లీ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను ఒక సిలికాన్ స్పాచులా యూస్ చేస్తున్నాను, చూసారా? ఇలా ఒక సిలికాన్ స్పాచులా ఉంటే దాంతో తీయండి, ఇంకా స్మూత్గా వచ్చేస్తుంది. ఏంటంటే స్టీల్ గరిట కన్నా ఇలా స్పాచులాతో అయితే మీకు చాలా బాగా వచ్చేస్తుంది, ఇడ్లీ అస్సలు అతుక్కోదండి. ఇప్పుడు నేను ఈ ఇన్స్టెంట్ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. ఈ ఇడ్లీ చాలా బాగుంటుందండి. మీరు నిజంగా చెప్తే కానీ తెలీదు ఎవరికి ఇది సూజీతో చేసిన ఇడ్లీ అని. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.